నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సిరి టీడీపీ కూటమిలో మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు కాకపోతే అందులో ఎందుకు మోదీ గారి ఫోటో లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు అయితే ఇందులో ఏంటంటే మోదీ గారు ఆమోదం లేదు మోదీ గారి ఆశీస్సులు లేవు కాబట్టి అందులో మేనిఫెస్టోలో అయితే మోదీ గారి ఫోటో లేదని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సో ఈ కథని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు ఏంటంటే కూటమి అయితే మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాకపోతే ఆ కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కాకపోతే అందులో ఏంటంటే మోదీ గారి ఫోటో లేదు ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఏదైతే మేనిఫెస్టో చెప్పారో అవన్నీ వాస్తవాలు లేదు మోదీ గారి ఆశీర్వాదం లేకపోవడం వల్లనే ఆయన గారి ఫోటో లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మరి ఇది ఎలా చూడాలి అమ్మా యాక్చువల్గా అదేదో ఎంఎస్ నారాయణ ఏదో సినిమాలు అంటాడు ఈ తింగరవాళ్ళకి ఏం చెప్పినా అర్థం అవుతుంది అన్నట్టుగాను బీజేపీ అనేది జాతీయ పార్టీ ఇక్కడ తెలుగుదేశం జనసేన అనే ప్రాంతీయ పార్టీలు మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి జాతీయ పార్టీ నేషనల్ లెవెల్లో వాళ్ళు నేషనల్ పాలసీకి సంబంధించి రేపొద్దున అధికారంలోకి వస్తే ఎన్డీఏ గవర్నమెంట్ ఈసారి ఏం చేయబోతున్నాం అన్నది ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఎన్డీఏ కూటమిలో దాదాపు నాకు తెలిసి ఒక 17 పార్టీలు ఉన్నాయి వారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు 17 పార్టీల అధ్యక్షులు పెడతారా పెట్టరు అలాగే ఇక్కడ ప్రాంతీయ పార్టీలుగా వచ్చినప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేస్తే మేనిఫెస్టోలో అంశాలకి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ జాతీయ పార్టీ వారి ఆమోదం కూడా ఉందని చెప్పడానికే పక్కన ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా వచ్చారు కదండి అక్కడ నిజంగా బీజేపీ వారికి ఆమోదం లేకపోతే సిద్ధార్థ గారు ఎందుకుంటాడు పక్కన ఆయన చాలా సింపుల్ క్వశ్చన్ ఒకటి అంటే ఫోటో ఎందుకు పెట్టరు అంటే ప్రాంతీయ పార్టీలు రిలీజ్ చేసినప్పుడు పక్కన ఉన్నటువంటి బీజేపీ కూడా సపోర్టివ్గా ఉంది కాబట్టి అక్కడ ఫోటో పెట్టరు రేపు పొద్దున్న బీజేపీ నేషనల్ లెవెల్లో వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ప్రాంతీయ పార్టీలు కూడా ఫోటోలు పెట్టరు ఆమోదం ఉందా లేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడానికి ఏమీ లేక ఏదైనా ఒక సభలోకి వెళ్ళినప్పుడు మొన్నే కదా ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా వారి మేనిఫెస్టోని చూపించుకోవాలి నా మేనిఫెస్టోలో ఇది ఉన్నాయి ఈ అంశాలు ఉన్నాయి ఈ అంశాలు నెరవేర్చబోతున్నాను 2019 నుంచి 24 వరకు ఇది చేశాను లేకపోతే ఇది చేయలేకపోయాను ఈసారి వస్తే ఇది చేస్తాను అని చెప్పుకోవాలి అది మానేసి కూటమి ప్రభుత్వం అనేటువంటి మేనిఫెస్టో చూపించుకుంటూ వస్తాడైనా చాలా విచిత్రంగా ఉంటుంది అతని వాదన అంటే మనుషుల్ని ఒక డైవర్ట్ చేయడానికి బీజేపీ వారి సపోర్ట్ ఈ కూటమికి లేదు అని చెప్పడానికి సపోర్టు లేకుండా ఈ కూటమిలో 10 ఎమ్మెల్యే సీట్లు ఒక 6 ఎంపీ సీట్లు ఎక్కడన్నా ఇస్తారా ఎక్కడన్నా కూటమిలో పోటీ చేస్తున్నప్పుడే కదా అంటే మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు దాంట్లోని అంశాల వారీగా కొన్ని ఉంటాయి రాష్ట్ర సమస్యలు ఉంటాయి జాతీయ సమస్యలు ఉంటాయి రాష్ట్ర సమస్యల మీద ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు విద్య వైద్యం లేకపోతే రోడ్లు ఇవన్నీ కూడా రాష్ట్ర సమస్యలు కదండి ఈ మేనిఫెస్టోలో ఈ అంశాలు ఉంటాయి అదే సందర్భంలో కూటమి నాయకులు మాట్లాడితే ఏమన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ సమస్యలు మా మేనిఫెస్టోలో పొందుపరిచాం ఇవి కాకుండా జాతీయ సమస్యలు కొన్ని ఉంటాయి ఇది పోలవరం నిర్మాణం కావచ్చు లేదా రాజధాని కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వ సహకారం మనకు కావాలి కాబట్టి వారి సహకారం కూడా మనకు ఉంది అని చెప్పడానికే కూటమిలో ఒక భాగస్వామి పార్టీగా పక్కన కేంద్రం నుంచి వచ్చినటువంటి నాయకుడు పక్కన ఉన్నారు ఇంక వీళ్ళకి ఏం కావాలి ఫోటోలే కావాలి ఫోటోలు లేవు ఆ ఫోటో లేదు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ లేదు బీజేపీ సపోర్ట్ అని బురద చల్లడానికి ఒక పక్కన కలిసి పోటీ చేస్తున్నాం కదా మనకున్న 175 అసెంబ్లీ 25 ఎంపీ సీట్లు అన్నీ పంచుకున్నాం కదా మూడు పార్టీలను అంటే వీళ్ళకి ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం తెలియక కేవలం మా కూటమి ప్రభుత్వం మీద కూటమి పార్టీల మీద నిందేయడానికి ఒక పనికొచ్చే భాగమే తప్ప వీళ్ళకి దాంట్లో ఉన్నటువంటి ఒక స్టాటిస్టిక్స్ కానీ ఒక విధమైనటువంటి దాంట్లో ఒక సాంకేతిక అంశం వాళ్ళకి తెలియట్లా కేవలం బురద చల్లాలి నిన్న చంద్రబాబు గారు మొత్తం అన్ని అంశాలు కూడా మాట్లాడుతూ కూడా చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు ఈ అంశాలు మాట్లాడుతూ కూడా మేము చేసేటువంటి ఈ పోరాటంలో మా మేనిఫెస్టోలోని అంశాలకి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ జాతీయ పార్టీ అంటే బీజేపీ సపోర్ట్ కూడా ఉంది బీజేపీ కూడా ఆమోదించింది కాబట్టి అని చెప్పేది జరిగి కదా ఇంకేంటి ఫోటోల గురించి మాట్లాడతారు అంటే యాక్చువల్గా కూటమిలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు సూపర్ 6 అని రిలీజ్ చేశారు వారి ఫోటో వాళ్ళకు ఉంటుంది అదేవిధంగా షణ్ముఖ వ్యూహం అని చెప్పేసి మేము పెట్టుకున్నాం మా జనసేన షణ్ముఖానికి మా ఫోటోలు మాకుంటాయి అంటే అంటే ఏ విధంగా చెప్పుకోవాలో అర్థం కాక ఉమ్మడి మేనిఫెస్టోకి విషయంలో చెప్పుకోవడం కాక నిజంగా కానీ బీజేపీ ప్రభుత్వానికి మేము విడుదల చేసిన మేనిఫెస్టో ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు అంటున్నట్టుగా మరి కేంద్రం నుంచి ప్రతినిధి ఎందుకు వస్తారు బీజేపీ తరఫున ఎందుకు పంపాలి అసలు పంపరే కదా
అంటే ఈ చిన్న లాజిక్ కూడా మిస్ అయ్యి అంటే ఏమి లేదమ్మా సరే నేను చెప్తున్నది ఏంటంటే ఏదో రకంగా ఈ అంశాలు వాళ్ళ మేనిఫెస్టో ఎప్పుడైతే తెలిపోయింది ప్రజల్లో చాలా ఒక విధమైనటువంటి వ్యతిరేకత వచ్చింది మేనిఫెస్టో. ఇంకా సినిమాటిక్గా చెప్పాలి అంటే గుర్ర పందాలు ఉంటాయి, మాది రేసు గుర్రం వాడిది కుంటు గుర్రం. ఆ కుంటు గుర్రానికి ఏం చెప్పాలో తెలియట్లేదు, ఇటువంటి కారణాలని చెప్తారు. నిజంగా కారణాలు చెప్పాలంటే నిజంగా ఒక పార్టీ అధ్యక్షుడిగా అతను సరే వారు ఇంత ఇస్తానంటున్నారు, మేము ఇంత ఇస్తానంటున్నాం, ఈ వ్యత్యాసం ఇది, మాది నిజంగా వాస్తవికంగా ఉన్నటువంటి మేనిఫెస్టో వాళ్ళది కాదు, అటువంటిది అని చెప్పండి, దాని మీద డిస్కషన్ పెట్టుకోవచ్చు. అంతేగాని ఫోటోలు లేవు, ఈ ఫోటోలు కాదు అంటే కేవలం వాళ్ళు మేనిఫెస్టో మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి అనేక కారణాలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అలవాటు ఇది. ఏమలవాటు? ఏదైనా ఇష్యూ వచ్చేటప్పటికి ఇష్యూ డైవర్ట్ చేస్తాడు ఆయన, ఏదో రకంగా రకరకాలుగా డైవర్ట్ చేయడం అనేది అతనికి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు. ఆ అలవాటులో భాగంగానే ఈ రోజున తాను ఏది చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రజల మధ్యలోకి వెళ్ళి మా మేనిఫెస్టో చూపిస్తున్నాడు ఏంటండి? కనీస జ్ఞానం ఉండాలిగా. అంటే ఇక్కడ తను చెప్పేది ఏంటంటే నేను చేసేదే చెప్తున్నాను, ఏదైతే నిజం ఉంటుందో ఇదే వాస్తవం, రాష్ట్రంలో ఇది మాత్రమే చేయగలుగుతాం, అదే నా మేనిఫెస్టో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మేము కూడా అదే క్వశ్చన్ చేస్తున్నాం. ఆయన ఏమన్నాడు? నా మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నాడు. మేమేమంటున్నామంటే 2019లో మేనిఫెస్టో రిలీజ్ చేశావు కదా, దాన్ని బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నావు కదా, 2019లో పొందుపరిచిన అంశాల్లో ఏది సాధించావు? నేను 99% సాధించేసని అబద్ధాలు చెప్పుతున్నావు, అది కరెక్ట్ కాదు. అంటే నువ్వు బైబిల్ని, ఖురాన్ని, భగవద్గీతను అవమానపరుస్తున్నావు. నువ్వు బైబిల్లో చెప్పావు కదా మద్యపాన నిషేధం దశల వారీగా 3 దశల్లో నేను నిషేధం చేస్తానని చెప్పావు కదా, మరి ఎక్కడ నెరవేర్చావు? మద్యం మీద వచ్చే ఆదాయంతో నువ్వు ప్రభుత్వాన్ని నడిపావు కదా, మరి అది తప్పు కదా నువ్వు చెప్పింది? నేను అంటే 1-2 అంశాలే. రైతులకు నువ్వేమని చెప్పావు? నేను వస్తా 12,500 ఇస్తానని చెప్పావు కదా, నువ్వు ఎంత ఇస్తున్నావు? 7,500 ఇస్తున్నావు, 5,000 కోత పెట్టావు. అంటే ఆ విధంగా మోసం చేసినట్టే కదా రైతుల్ని. నేను వచ్చిన వెంటనే డిఎస్సి పెడతానన్నావు, మెగా డిఎస్సి అన్నావు. ఇప్పుడు కొంచెం 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా పెట్టలేకపోయావే, నువ్వు మోసం చేసినట్టే కదా. నేను ప్రతి సంవత్సరం January 1st జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నావు, సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేసావు తప్ప జాబ్ క్యాలెండర్ ఒక్కసారి రిలీజ్ చేసావా? అంటే ఆ విధంగా నిరుద్యోగులు మోసం చేసినట్టేగా. ఏ అంశంలో నువ్వు, ఏ రంగంలో ఎవరిని నువ్వు సంపూర్ణంగా న్యాయం చేసావు? అంటే ఒక పక్కన అన్యాయం చేస్తానే మళ్ళీ అదే మేనిఫెస్టోని అంటే కొత్త సీసాలో పాత నీరు అంటారు, అలా కాకుండా అసలు పాత సీసాలోనే పాతసారా, అటువంటిది ఏమీ చెప్పుకోవడానికి లేదు. ఈ రోజున మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం, మేము వచ్చిన వెంటనే పెన్షనర్స్ 4,000 ఇస్తానంటున్నాం. ఆఖరికి ఏప్రిల్ నుంచి ఇంకా పెండింగ్లో ఉన్న ఈ 1000 ఏదైతే ఉందో ఆ కలిపి 7,000 మేము వచ్చిన తర్వాత జూలైలో ఇస్తామని చెప్తాం. అంటే మేము ఏం చేయాలనుకున్నాం అదే చెప్తున్నాం. వాస్తవకాలంగాను అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు ఉన్నది అందరికీ తెలిసిన విషయమే. నిజాయితీపరమైనటువంటి పవన్ కళ్యాణ్ అండగా ఉన్నారు, ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఏదైనా తేడా వస్తే. అంటే మేనిఫెస్టోలోని అంశాలు ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తానే భవిష్యత్తులో ఏం చేయగలమని చెప్పుకోవడానికి పనికొచ్చేదే మేనిఫెస్టో అన్నది. అదే జరుగుతుంది. అంటే కేవలం చెప్పుకోవడానికి ఏమీ లేక నిందలేయడానికి ఏదో ఒక వంక కావాలి కాబట్టి మేనిఫెస్టోను లేకపోతే ఫోటోలను అంశాలు తీస్తారు తప్ప అంతకుమించి ఇంకేమీ లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.